ఎన్ఐ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుపరిపాలన అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడమా? కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆగ్రహం. ఈ నెల 24న గంగాధర మండలంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు. బూతులు తిట్టేవారిని ప్రోత్సహించడంలో జగనే ముందుంటారు. వైఎస్ జగన్ను ఎద్దేవా చేసిన ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండా గ్రామంలో తీజ్ ఉత్సవాలకు హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మాట్లాడితే సుపరిపాలన అందిస్తున్నది కుటుంబ ప్రభుత్వం అని చెప్తున్నారు. సుపరిపాలన అన్నదానికి అర్థం ఏమైనా మారిందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. సుపరిపాలన అంటే దళితులపై దాడులు, మహిళలపై దాడులు, ప్రతిపక్ష నాయకులపై కేసులు, ఇవేనా సుపరిపాలన అంటే అని ప్రశ్నించారు శైలజానాథ్. రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉందా అని మేము స్పష్టంగా అనుకున్నాం. మాకు చూస్తూ ఉంటే ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కానీ లేక పరిపాలన కానీ జరగడం లేదు అన్నది నాలాంటి వాళ్ళకున్న అభిప్రాయం. మీరు ఎప్పుడు సుపరిపాలన గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు సుపరిపాలనకు అర్థం ఏమైనా ఈ కాలంలో మారిందా? సుపరిపాలన అంటే స్కాములు, దళితులు మహిళలపైన అత్యాచారాలు, అట్లాగే ఉద్యోగులపైన అరాచకాలు, ఈ విధంగా ఉండడమే సుపరిపాలన అనుకుంటా ఉన్నారా? లేక ఇసుక, మన్ను, సారాయి, అందులో జరిగే దోపిడీనే మీరు సుపరిపాలన అని చెప్పాలనుకుంటా ఉన్నారా? ఈ నెల 24వ తేదీ చెప్పదండి శాసనసభ నియోజకవర్గంలో గంగాధర మండలంలోని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర ఉంటుందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఉమ్మడి జిల్లా కార్యక్రమంగా తీసుకొని ఈ పాదయాత్ర విజయవంతం చేయాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, అనుబంధ సంఘాలకు, పార్టీ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నా అని అన్నారు పొన్నం ప్రభాకర్. 24వ తేదీ నాడు చొప్పదండి శాసనసభ నియోజకవర్గంలో గంగాధర మండలంలోని ఉప్పర మల్యాల గ్రామం నుండి కురుక్యాల చౌరస్తా నుంచి గంగాధర వరకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి జనహిత పాదయాత్ర ఉంటుంది. ఈ జనహిత యాత్ర ప్రతి జిల్లాకు, ఒక నియోజకవర్గానికి మొదటి దశలో జరుగుతున్న దృష్ట్యా ఇది ఉమ్మడి జిల్లా కార్యక్రమంగా తీసుకొని ప్రతి కార్యకర్త కూడా ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రతి కాంగ్రెస్ శ్రేణులకు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు, ప్రతి కాంగ్రెస్ అభిమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జనహిత పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ గత 19 నెలలుగా చేస్తున్నటువంటి ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలతో చర్చిస్తూ, ఇంకా సూచనలు, సలహాలు స్వీకరిస్తూ, ప్రజల యొక్క సంతోషంలో భాగస్వాములమైతూ, కష్టాల్లో కూడా తీర్చడానికి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ జనం హితం కోరుకుంటూ ఒక వినూతనంగా అధికార పార్టీకి సంబంధించినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పక్షాన వారికి అండగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ఈ యాత్రకు సంబంధించి స్థానిక శాసనసభ్యుడిగా మేడిపల్లి సత్యం గారు పూర్తిగా సమన్వయం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పాదయాత్రల రాష్ట్ర స్థాయి సమన్వయకర్తగా మకన్ సింగ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ ఉన్నారు. జిల్లాకు సంబంధించిన మీ ముగ్గురు మంత్రులను కానీ, ప్రభుత్వ విప్ కానీ, శాసనసభ్యులు కానీ, పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థి కానీ, పార్లమెంటు సభ్యుడు కానీ, శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థులు కానీ, మిగతా నాయకులు, మార్కెట్ చైర్మన్లు, లైబ్రరీ చైర్మన్లు, సెక్యూరిటీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ కార్యక్రమం లోపల పాల్గొని జనహిత పాదయాత్ర పూర్తిగా విజయవంతం అయ్యే విధంగా
భాగస్వామ్యం తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి ఫామ్ ఆయిల్ తోటలోకి అక్రమంగా కొంతమంది టీడీపీ వారు ప్రవేశించి దౌర్జన్యం చేయబోగా అడ్డుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. వస్తే నా తోటలోకి వచ్చేస్తారండి మాట్లాడమా ఆగమన్నాను కదా సార్. నేను ఎవరో ఇందాక మాట్లాడలేదంటే ఆగండి, మీరు ఆగండి ఆగండి నన్ను పంపి నేను అక్కడికి వస్తాడు లెగట్లా మరి నోర్లు వాడికాయ పోతే 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన కేటీఆర్కి యూరియా ఎవరు ఇస్తారో తెలియదా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. యూరియా తెలంగాణ ప్రభుత్వం నుండి తయారు కాదని, తెలంగాణకి వివక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం. యూరియా ఎవరిస్తే వాళ్ళు కోటేస్తారట. ఆయన 10 సంవత్సరాల మంత్రి. యూరియా తెలంగాణ ప్రభుత్వం నుంచి తయారు కాదు. యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మాట. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటిది కూడా కాదు, ఫెడరల్ సిస్టంలో. ఇది పూర్తిగా కేంద్ర రసాయనాల వ్యవహారాల శాఖ మంత్రి రాష్ట్రాలలో ఉండరు. దీని పంపిణీ అంతా కూడా ఫర్టిలైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఆన్లైన్ ద్వారా చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో తెలంగాణకు వివక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ప్రభుత్వం ఒకవైపు ఉచిత మహిళలకు బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షల రూపాయలు, 3,500 ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి, రేషన్ కార్డులు, సన్న బియ్యం, 9 రోజుల్లోనే 9,000 రైతు భరోసా, 60,000 ఉద్యోగాలు, మెస్ ఛార్జీలు పిల్లలకు పెంచడం, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇచ్చే సందర్భంలో వాళ్ళకు ఉనికి లేక రైతాంగాన్ని నమస్తే తెలంగాణ పేపర్ ఎజెండా పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు వాళ్ళే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం. రైతుల సాక్షిగా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. తెలంగాణ రైతాంగం తెలుసుకోవాల్సిన అంశం, ఎరువులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వందే. చెప్పులు కృత్రిమంగా పెట్టి నమస్తే తెలంగాణ వార్త రాసి టీ న్యూస్లో దాన్ని చూపించడం ద్వారా ప్రజల లోపల ఆందోళన కలిగింపజేసి ఒక కృత్రిమ కొరత ద్వారా ప్రజలను, రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రాక్షసానందం రైతాంగానికి ఇబ్బంది పెడుతుంది. మానుకోండి. తన పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చదివించుకోవడానికి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అకౌంట్లో డబ్బులు వేసి వారికి ఆర్థికంగా ఆదుకుంటుందని ఈ కూటమి ప్రభుత్వం అని అన్నారు వర్లరామయ్య. సార్, అందరికీ నమస్కారం అండి. ఈ రోజున రాష్ట్రమంతా కూడా పేద ప్రజలు, అట్టడుగు వర్గాల ప్రజలు, బలహీన వర్గాల ప్రజలు అందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం పట్ల చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. సూపర్ 6 అని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ 6 పథకాలు ప్రజల్లోకి వెళ్ళటం, ఒక్కొక్కటి ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు తెలియచేస్తున్నారు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసిన రీతిలో ఆయన అమలు చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఇటీవల తల్లికి వందనం అని చెప్పి తల్లికి ఆర్థిక భారం లేకుండా చేయాలని, తన బిడ్డల్ని సంతోషంగా
ఏ ఇబ్బందులు లేకుండా ఏ ఈతి బాధలు లేకుండా చదివించుకునేటట్లుగా చేయాలని తల్లికి వందనం అనే పేరిట మీరెంతమంది బిడ్డలను చదివించుకున్నా కూడా వారికి సంవత్సరానికి 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తానని చెప్పిన ఘనాపాటి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన రీతిలోనే మొన్న అందరు తల్లులకు కూడా 13,000 రూపాయల చొప్పున ఒక్కొక్క అకౌంట్లో వేయటం జరిగింది. 2 పిల్లలుంటే 26, 3 ఉంటే 39,000 ఈ రకంగా వేయటంతో తల్లులందరం కూడా సంతోష హర్షాతిరేకాలు రేపుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నాటక అకాడమీ చైర్మన్, ప్రముఖ రంగస్థల నటుడు, జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా విదేశాల్లో కూడా ఆయన రంగస్థలం మీద కృష్ణ పాత్రకు పేరొందిన వ్యక్తి. చలనచిత్ర రంగంలో నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా కృష్ణ పాత్రకు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారో ఆ రకంగా రంగస్థలం మీద ఆయనకు ధీటుగా పేరెన్నిక కన్న రంగస్థల నటుడు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు. ఆయన మన నాటక రంగానికి అధ్యక్షుడిగా, నాటక అకాడమీకి అధ్యక్షుడిగా ఉండటం, ఆయన ఈ మధ్య కళాకారుడుగానే కాకుండా నటుడుగానే కాకుండా రచయితగా కూడా ఆయన ప్రవేశించటం, మంచి మంచి పాటలు రాస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఊపొచ్చే పాటలు రాస్తున్నారు, ఉత్తేజాన్ని తెచ్చే పాటలు రాస్తున్నారు, సంతోషాన్ని కలిగించే పాటలు రాస్తున్నారు. అందులో ఒక పాట ఈ రోజున తల్లికి వందనం పేరిట ఈరోజు ఆయన రాయటం జరిగింది. ఆ పాట బ్రహ్మాండంగా వచ్చింది. ఆ పాట ఇప్పుడు మీ అందరి ముందు ప్రదర్శించడం జరుగుతుంది. ఆ పాట ఇంకా తల్లికి వందనం పేరిట. ఇసుక ఉచితమన్నారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. గతంలో ఇసుక ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది, ఇప్పుడు అది ఎవరి జోబుల్లోకి వెళ్తోంది? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోబులోకా లేక మంత్రుల జోబుల్లోకా అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. ట్రంప్ వచ్చి యుద్ధాలు ఆపేసి అవార్డు కోసం ట్రై చేస్తున్నట్టు అడుగుతున్నాడు కదా పాకిస్తాన్ వాళ్ళని, నా పేరు రికమెండ్ చేయండి అని చెప్పి, అలాగా నేను ఆపేస్తానని చెప్పింది. అలా ఉంది ఇది. ఈ పీపుల్ కూడా సేమ్ లైక్ దట్. ప్రధానమంత్రి గారు వచ్చి విశాఖపట్నం వచ్చారండి మొన్న. ఏ విషయంలో వచ్చారు? యోగా డే. ఓకే, యోగా డే వచ్చారు. దానివల్ల విశాఖపట్నం ప్రాంతానికి వచ్చిన లాభం చెప్పనండి. ఆయన వచ్చినప్పుడు ఆయనతో ప్రకటించాలి కదా, ఆ ప్రాంతానికి మేలు జరిగేట్టు, మన రాష్ట్రానికి ఏదో మేలు జరిగేట్టు. కనీసం ఉక్కు ఫ్యాక్టరీని నేను ఈ సందర్భంగా మీరు ఇంత ఆదరిస్తున్నారు కాబట్టి ఇంత కమిట్మెంట్ తో ఉన్న మీ అందరికీ కూడా ఇగో ప్రైవేట్ పదం చేయకుండా దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఆపుతున్నాను తెలుసుకున్నాను చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలే? ఎందుకు చెప్పింది కాదు? ఎంతసేపు తందాను అనుకుని ఒకళ్ళు పొగుడుకోవడం తప్ప ఏం జరిగింది అక్కడ? ఫ్రీ ఇసుక అన్నారు. ఓకే, సంతోషం. మేము వచ్చి అక్కడ రీచ్ లోను దాని ఖర్చు, ఎక్స్టెన్షన్ ఖర్చు 450 రూపాయల టన్నుకి అయిన ఖర్చు రెండు కలిపి అయితే 1,100 లేదా 1,500 లేదా 2,000 రూపాయలు బోర్డులు పెట్టి ఎంత బోర్డు పెట్టి అది వసూలు చేసేవాళ్ళం. అవునా కదా? చూసుకోండి. ఏ రీచ్ అయినా సరే బోర్డు పెట్టి ఇదిగో ఇక్కడ ఈ టన్నుకి ఈ 1,100 రూపాయలు కట్టాలి, లేకపోతే ఎందుకు 1,000 రూపాయలు కట్టాలి, లేదా 450 ఇది ఇంకో 200 రూపాయలు ఖర్చు 600 రూపాయలు కట్టాలని బోర్డులు పెట్టి అక్కడ దాన్ని పెట్టి మేము చేస్తాం. ఇప్పుడు ఉచితం అన్నారు. ఇప్పుడు మరి 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇప్పుడు మరి వసూలు చేస్తారు కదా. డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? గత ప్రభుత్వం కంటే ఏమి తక్కువ చేశారా? గత ప్రభుత్వంకి నాకు ఆదాయం వచ్చింది. టన్నుకు 450 రూపాయల లెక్కన ప్రభుత్వంకి ఆదాయం వచ్చింది. అంటే లారీకి 4,500 ఆదాయం వచ్చింది. ఈ ప్రభుత్వం ఆదాయము లేదు, కానీ రేటు మాత్రం తగ్గలేదు. మరి ఎవరికి వెళ్ళిపోతుంది డబ్బు? ఎవరికి వెళ్తుంది? ముఖ్యమంత్రికా, మంత్రులకా, ఎంపీలకా, ఎమ్మెల్యేలకా, లేకపోతే కిందనున్న వర్కర్లకా? ఎవరికి వెళ్తుంది? అల్టిమేట్ గా ఎవరికి భారం? కొనుక్కోవడానికి భారం కదా, వినియోగదారుడికే కదా. వినియోగదారుడికి గత ప్రభుత్వం కంటే తక్కువ కావాలి కదా. వినియోగదారుడికి గత ప్రభుత్వంలో లారీ 10,000 రూపాయలు దొరికితే రాజమండ్రిలో దొరికితే 4,000 తీస్తే 6,000 దొరకాలి కదా. అది నేను అడుగుతున్న పాయింట్. బూతులు తిట్టేవారిని రఫా నరుకుతామనే వారిని ప్రోత్సహించేది జగనే అని అన్నారు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్. పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికలలో ఓటమిని ప్రజలలో పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం యొక్క పథకాలపై తప్పుడు ప్రచారాలు చేస్తూ వైఎస్ఆర్ సోషల్ మీడియా ద్వారా విష ప్రచారాలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తుందని విమర్శించారు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్.
ఆ యొక్క ఓటమిని ప్రజల్లో పక్కదారి పట్టించేందుకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా ఒక విష ప్రచారాన్ని ప్రభుత్వం పైన, తెలుగుదేశం పార్టీ మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన, పథకాలపైన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. వారి పరిస్థితి చూస్తే రాక్షసులు రామాయణం రాసినట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారన్నా తన పరిపాలనలో చిన్న తప్పులను కూడా సహించడు, క్రమశిక్షణకు మారుపేరు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు. అది పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా తన పరిపాలన ద్వారా ఈ దేశానికే ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పేరు దేశమంతా మారుమోగుతుంటే ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల ఊబిలోకి నెట్టి తన పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ని ఒక భయానకంగా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు, ఓవైపున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మరొక వైపున యువనేత నారా లోకేష్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సంస్థలతో, పెట్టుబడిదారులతో మాట్లాడి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో, కేంద్ర సంస్థల్ని తీసుకొస్తున్నటువంటి తరుణంలో ఈ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ పథకం ప్రకారం నడుపుతున్నది. తిరుమల పవిత్రతను వైసీపీ ముఠా నీచ రాజకీయాలు భ్రష్టు పట్టిస్తున్నాయని అన్నారు యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్. రాజశేఖర రెడ్డి హయాంలో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు తిరుమలలో అన్నప్రసాదాల నాణ్యత లోపించిన విషయం మనం చూశామని ఆరోపించారు. అందరికీ నమస్కారం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, శ్రీవారి దేవాలయానికి సంబంధించి గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా ఈరోజు 1 సంవత్సరం 4 నెలల కాలంలో తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడే విషయంలో కానీ, అదేవిధంగా స్వామివారి ప్రతిష్టను ఇనుమడింపజేసే కార్యక్రమాలు కానీ, సామాన్య భక్తులకు సంబంధించి పెద్దపీట వేసే విషయంలో కానీ, ఏదైతే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టీటీడీ చైర్మన్ల నియామకంలో కూడా ఏదైతే భక్తులు మనోభావాల్ని గౌరవించే వ్యక్తులు, స్వామివారికి సేవ చేయాలనే దృక్పథం కల వ్యక్తుల్ని, అదేవిధంగా స్వామివారి ప్రతిష్టను ఇనుముడింపజేసే వ్యక్తుల్ని అక్కడ చైర్మన్లుగా నియమిస్తూ రావడం రాష్ట్ర ప్రజలే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగువారందరూ కూడా చూశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తెలుసు. కానీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో టీటీడీలో పరిపాలన ఏ విధంగా కొనసాగిందో మనం చూసాం. సాక్షాత్తు భక్తులు ఏదైతే అన్నదానానికి సంబంధించి అక్కడ అన్నప్రసాదం విషయంలో కోట్లాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు వస్తున్న అన్నప్రసాదానికి సంబంధించి చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన నేనే స్వయంగా కూడా అక్కడ అన్నదానం ఏ విధంగా జరుగుతుందనే పరిశీలనార్థం నేనే వెళ్ళడం జరిగింది. స్వయంగా ప్రత్యక్ష సాక్షి నేనే.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణాను కలిసి వినతిపత్రం అందజేశారు జేపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్. శ్రీశైలంలో అటవీ ఉద్యోగులపై దాడి చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పార్టీ నుండి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఏదైతే ఫారెస్ట్ అధికారులపైన గిరిజనులపై దాడి చేశారో దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. అలాగే ఏదైతే సనాతన ధర్మం అని చెప్పుకుంటాడో డిప్యూటీ సీఎం గారు, అదే శాఖ పైన ఫారెస్ట్ శాఖ పైన దాడి జరిగింది, ఆ అధికారులపైన దాడి జరిగింది. ఆయన తప్పదాగి మొత్తం అర్ధరాత్రి ఆ గుడి పరిసరాలు తిరగడము, దీనిపైన పూర్తి ఖండిస్తాం. అట్రాసిటీ కేసులు పెట్టి ఆయనని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ఈరోజు వినతి పత్రం ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే కేసు కట్టి ఏవైతే కేసులు అమెండ్మెంట్ అవుతాయో అట్రాసిటీ కేసులు కానీ తర్వాత ఇతర కేసులు ఏవైతే కిడ్నాప్ కేసులు కానీ ఇవన్నీ ఏవైతే సెక్షన్ల కింద వస్తాయో ఖచ్చితంగా కట్టి వెంటనే ఆ ఎమ్మెల్యేని రిమాండ్ పంపించాల్సిందిగా ఎస్పీ గారిని డిమాండ్ చేయడం జరిగింది. శ్రీనివాస్ నాయక్, వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ. ఎమ్మెల్యే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు గిరిజన ఉద్యోగస్తులైనటువంటి రమానాయకు మిగిలినటువంటి సిబ్బంది పైన రాత్రిపూట పర్మిషన్ లేకుండా కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళపైన దాడి చేసి మరి కిడ్నాప్ చేసి మరి తీవ్రంగా కొట్టడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు కానీ అది నా బెయిలబుల్ సెక్షన్లు పెట్టినారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయాలా, మరి రిమాండ్కి తరలించాలని చెప్పేసి మేము గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా రాత్రుల పూట వాళ్ళు ఎంతో విష జంతువులతో వారు మరి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఎమ్మెల్యే గారు మరి ఈ విషయాన్ని తెలిసి కూడా ఒక ఎమ్మెల్యే అయి ఉండి మరి వాళ్ళకి ఏదైనా సాధక బాధకాలు చూడాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఎమ్మెల్యే వాళ్ళ బాధ్యత తీసుకోవాలా. అదేవిధంగా చేయకుండా మరి తోటి ఉద్యోగస్తులను చూడకుండా ఉద్యోగస్తులను దాడి చేసి తీవ్రంగా గాయపరిచినటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలా. అదేవిధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆయన పైన చర్యలు తీసుకొని మరి సస్పెండ్ చేయాలని చెప్పేసి మనం గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాగుల రాముడు, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. మంగళవారం రాత్రి అటవీ శాఖ అధికారులపైన శ్రీశైలం ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కారులో ఎక్కించుకొని వాళ్లను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా దౌర్జన్యంగా బలవంతంగా కార్లు ఎక్కించుకొని విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఎంత దుర్మార్గం! అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అసలు మనకు స్వతంత్రం వచ్చిందా లేకుంటే బ్రిటిష్ కాలంలోనే మనం నివసిస్తున్నామా అనేది అర్థమవడం లేదు. అసలు అధికారుల మీద కొట్టడం ఏంది? ఒక ఎమ్మెల్యే బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే గారు అసలు మీరే రక్షించాల్సినటువంటి ఒక ఫారెస్ట్ అధికారులపైన, అదే లాండ్ ఆర్డర్ ఉపయోగించినటువంటి పోలీసు అధికారులపైన మీరు ఎవరు? అసలు మీరు అన్ని చర్యలను తీసుకుపోయి ఆ టైంలో అర్ధరాత్రి టైంలో శిఖరం వద్ద శ్రీశైలం ఘాట్ నుంచి శిఖరం దగ్గర ఎక్కించుకొని చేయి చేసుకోవడమే కాకుండా మీరు గెస్ట్ హౌస్ కాడ కాళ్ళ కింద కూర్చోబెడతారా? అసలు మీ బానిసలుగా మమ్మల్ని ఎంత అసలు ఏమనుకుంటున్నారు? అసలు ఫారెస్ట్ అధికారులు నిజంగా వాళ్ళు కంటతడి పెట్టుంటే నేను ఉద్యోగం ఎందుకు చేస్తున్నామా అనేది అర్థం కావట్లేదు. నేను సావే మాకు శరణం అన్నట్టు వాళ్ళు ఇవాళ చెప్తా ఉన్నారు. నేను నిజంగా చెప్తా ఉన్నాం, మా గిరిజనుల పైన జోలికి వస్తే గిరిజన జాతి ఊకుండదు. మాది రాష్ట్ర వ్యాప్తంగా మా గిరిజన సంఘాలు అందరూ ఏకమై ఈ దురాగతానికి, ఈ దాష్టికానికి పాల్పడినటువంటి ఎమ్మెల్యే పైన కఠినంగా శిక్ష పడాలి. అందుకు ఈరోజు గౌరవ ఎస్పీ గారి దగ్గర వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఆందోళన చేపడతాం. ఖచ్చితంగా ఆయన పైన కిడ్నాప్ కేసు నమోదు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద అతను అరెస్ట్ చేసి పార్టీ నుంచి సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కె రాజునే, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండా గ్రామంలో తీజ్ ఉత్సవాలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయనకు గిరిజన నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలికి శాల్వాతో సన్మానించారు. గిరిజన మహిళలు సాంప్రదాయ దుస్తులతో సేవాలాల్ మహారాజ్ జగదాంబ తల్లికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. గిరిజన మహిళలతో నృత్యం చేశారు ఆది శ్రీనివాస్, కెకే మహేందర్ రెడ్డి. పోరాడుతుందా?
మొత్తం రామ్ మహారాజ్ కి రామ్ మహారాజ్ కి నువ్వు సార్ ఇద్దరు నువ్వు అన్న ఇటు ఉండే నరసింహులు నరసింహ నరసన్న ఎప్పటికైనా महाराज के श्री तपश्री राम महाराज के अब खड़े ना वो तो भागा दे अमेल तो होता बैठा दे पानी खुद इनका जल को दे खुद साइड कत्ते ये के नहीं భారీ వర్షాలతో జలాశయాలు నిండుకుండలా మారి గేట్లు ఎత్తడంతో బోయిన్పల్లి మండలం మానువాడ వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయంలో 16.63 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి 18,038 క్యూసెక్కుల భారీ వరద నీరు వచ్చి చేరింది. శ్రీ రాజరాజేశ్వరి జలాశయం నుండి 3,310 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా ఇందులో అన్నపూర్ణ జలాశయానికి 3,200 క్యూసెక్కుల నీరు తరలిస్తుండగా మిషన్ భగీరథ ఇతర అవసరాలకు 110 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారని తెలిపారు. జలాశయం సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.63 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని నూతన దంపతులు నాగచైతన్య శోభిత దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ సమయంలో నాగచైతన్య శోభిత దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో నాగచైతన్య దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.